హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రదేశం గురించి విన్న తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ వినాయకుడికి గర్భగుడి లేదు. ఎండకు ఎండుతూ వానలో తడుస్తూ 24 గంటలు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ దేవునికి గర్భగుడి ఎందుకు లేదు? ఇంతకీ ఈ గణేశుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు గుడి కట్టలేదో తెలిస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారండి. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సౌతడక అనే గ్రామంలో ఉంది. కన్నడలో సౌతేకాయ అంటే దోసకాయ అని అర్థం. గణేశుడు దోసకాయల తోటలో దొరికారట, కాబట్టి దోసకాయల గణేశుడు అంటారు. అలాగే ఇక్కడ గణేశునికి దోసకాయను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ గర్భగుడి ఎందుకు కట్టలేదంటే ఇక్కడ కట్టిన గుడి గోపురం కాశీలోకి కనబడాలి. అది 24 గంటల్లోనే ఈ ఆలయం పూర్తి చేయాలంట. సో 24 గంటల్లో అంత ఎత్తైన గోపురం నిర్మించడం మానవుల వల్ల సాధ్యం కాదు అని వదిలేశారు. భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇక్కడ దేవునికి గంటలను సమర్పించుకుంటారు.